హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు మలయాళం మూవీ అయిన తలవన్ మూవీ ఓటీటీ రివ్యూ మనమైతే తెలుసుకుందాం. ఈ మూవీ మే 2024లో ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ అయ్యి ఇప్పుడు చూసుకుంటే సోనీ లీవ్లో తెలుగులో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఈ మూవీ థ్రిల్లర్ అండ్ క్రైమ్ పరంగా చాలా సీన్స్ అయితే నచ్చుతాయి, కానీ క్లైమాక్స్ మాత్రం చాలా లాజిక్లెస్ అండ్ బోరింగ్ అయితే అనిపించింది. కావాల్సినంత అవుట్పుట్ అయితే లేదు. మిగతా స్టోరీ ఎంత నచ్చుతుంది అండ్ స్టోరీ లైన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే వెళ్తూ ఉంటుంది, కానీ క్లైమాక్స్ మాత్రం ఎవరు ఊహించలేని క్లైమాక్స్తో సినిమా ఎండ్ కార్డ్ అయితే ఇచ్చారు. అది మీకు అంతగా నచ్చదు. బేసిక్గా స్టోరీ విషయానికి వస్తే సిఐ జయశంకర్, ఎస్ఐ కార్తిక్ ఒకే పోలీస్ స్టేషన్లో వర్క్ చేస్తూ ఉంటే సిఐ ఒక మర్డర్ కేసులో ఇరుక్కుంటాడు. ఈ కేసుని ఎస్ఐ అయిన కార్తిక్ ఇన్వెస్టిగేషన్ చెయ్యమని అంటారు. ఎస్ఐ అయిన కార్తిక్ ఈ మర్డర్ కేసుని ఎలా సాల్వ్ చేశాడు, చివరికి ఏమి జరిగింది అన్నది మీరు ఈ మూవీ చూసి తెలుసుకుంటారు. స్టోరీ లైన్ అయితే చాలా నచ్చింది భయ్య. చిన్న రీజన్తో ఒక మర్డర్ చేసి ఈ మర్డర్ కేసులో చాలామంది చేతులు ఉన్నాయని మనకైతే చాలా హింట్స్ అయితే ఇస్తూ ఉంటారు, కానీ క్లైమాక్స్లో చూసుకుంటే కనుక మనం ఏదో ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని చివరి వరకు చాలా ఇంట్రెస్టింగ్గా మూవీ అయితే చూస్తూ ఉంటాం, కానీ అనవసరంగా అలాంటి క్లైమాక్స్ పెట్టేసి సినిమాను మాత్రం చాలా బోరింగ్ అయితే ఫినిషింగ్ టచ్ ఇచ్చారు. మీకు మూవీ మొత్తం నచ్చుతుంది, కానీ క్లైమాక్స్లో అండ్ ఫస్ట్ హాఫ్లో 20 minutes ఇది మాత్రం మీకు ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపిస్తుంటుంది, కానీ స్టోరీ లైన్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. ఈ మర్డర్ చేసిన వ్యక్తి ఇతనే అని చాలా హింట్స్ అయితే ఇస్తూ ఉంటారు. అతనే చేశాడు అని మనం కూడా అనుకుంటూ ఉంటాం, కానీ క్లైమాక్స్లో మాత్రం వేరే వారు చేసినట్టు లేకపోతే దీనికి పోలీసులకు సంబంధం ఉన్నట్టు చూపిస్తూ ఉంటారు. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా చాలా సీన్స్ అయితే మీకు ఎక్కడ ల్యాగ్ అండ్ బోరింగ్ అవ్వకుండా వెళ్తూ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే పర్ఫెక్ట్ అయితే సెట్ అయింది. కాకపోతే సాంగ్స్ చూసుకుంటే ఒక 2 సాంగ్స్ అయితే ఉన్నాయి, అది అయినా ఓన్లీ మలయాళం లాంగ్వేజ్లోనే ఉన్నాయి. ఫైట్స్ విషయానికి వస్తే ఒక 2 ఫైట్స్ అయితే ఉన్నాయి, అంతగా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించలేదు. జస్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అండ్ స్టోరీ రైటింగ్ తోటే క్లైమాక్స్ దాకా తీసుకువచ్చారు, కానీ క్లైమాక్స్ మాత్రం సప్పగా ఫినిషింగ్ టచ్ అయితే ఇచ్చారు. ఎస్ఐ అయిన కార్తిక్ ఈ మర్డర్ ఈ సిఐఏ చేశాడా లేకపోతే వేరేవారు చేశారా అన్నదానికి ఇన్వెస్టిగేషన్ తన స్టైల్లో చేస్తూ ఉంటాడు. చాలా ఇంట్రెస్టింగ్ అయితే చూపించారు. కొన్ని సీన్స్లో మాత్రం ఎవరైతే ఈ మర్డర్ చేశారో అతను దొరికిపోయాడా అని అనుకుంటున్న సమయంలోనే మరొక ట్విస్ట్ అయితే వస్తూ ఉంటుంది. అక్కడక్కడైతే కొంచెం ల్యాగ్ అండ్ బోరింగ్ అయితే అనిపించింది. అంతేకాకుండా కొన్ని లాజిక్లెస్ సీన్స్ అయితే ఉన్నాయి. కొన్ని సీన్స్ చూస్తుంటే ఆల్రెడీ ఇలా ఈ టైప్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎవరైతే మర్డర్ చేశాడో అతను ఈజీగా దొరుకుతాడు కదా అని మనకైతే ఐడియా అయితే వస్తూ ఉంటుంది. అలాంటి లాజిక్లెస్ సీన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ హాఫ్లో వచ్చే ఒక 20 minutes అండ్ క్లైమాక్స్లో వచ్చే 20 minutes ఇవి రెండు పక్కకు పెట్టేస్తే మూవీ అయితే జస్ట్ వన్ టైం వాచ్. చిన్న స్టోరీ లైన్ చాలా పెద్దగా తీసుకువచ్చేసి ఆ మర్డర్ ఇన్వెస్టిగేషన్ అండ్ థ్రిల్లర్ అండ్ క్రైమ్ స్టోరీ యాడ్ చేయడం వలన చాలా ఇంట్రెస్టింగ్ అయితే అనిపించింది. వన్ టైమే వాచ్. మరి ఈ మూవీ ఫ్యామిలీతో చూడొచ్చా అని అంటే హ్యాపీగా చూడొచ్చు, ఎలాంటి ఇబ్బంది అయితే లేదు. ఇప్పుడు చూసుకుంటే సోనీ లీవ్లో తెలుగు ఆడియోలో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మలయాళం మూవీ అయిన తలవన్ మూవీ ఓటీటీ రివ్యూ. ఇంక ఇలాగే ప్రతి ఒక్క మూవీ ఓటీటీ రివ్యూ అండ్ ప్రతి ఒక్క వెబ్ సిరీస్ రివ్యూ ఇలా ప్రతి ఒక్కటి మీరు తెలుసుకోవాలి అని అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉండే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. మరొక ఓటీటీ మూవీ రివ్యూతో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.